పురుషులపై శాపముల నుండి విడుదలను పొందుకోవడం గూర్చి. ప్రియమైన యేసయ్యా, ఆశాభంగము, నిరర్థకము మరియు గచ్చపొదలు, ముళ్ళ పొదలు, ప్రయాసము మరియు నేల యొక్క శాపమును నా కొరకు విరగొట్టినందుకు నీకు వందనములు. నీ వాక్యము మరియు నీ స్వరమునకు లోబడకపోయి ఉంటే దయచేసి నన్ను క్షమించండి. మనుషుల కంటే ఎక్కువగా నీకే లోబడతాను మరియు భయపడతాను. నా శరీరంతోనూ నా పనిలోనూ ఉన్న శాపమును యేసు నామంలో విరగొట్టుచున్నాను. నాతో పనిచేసే వారందరికంటే ఎక్కువగా ఆనందించుటకు, అధిక మేధాశక్తి, అధికారము పొందుటకు నా పని అనుకూలంగా ఉండునుగాక. ప్రభువా యేసయ్యా, నా పని ప్రతిష్ఠించుచున్నాను. నీ రాయబారిగాను మరియు నా యజమానికి తోటి పనివారికి మహిమను, ప్రభావములను తీసుకొని వచ్చేవానిగా నన్ను ఉంచండి. నేను నీ సేవకుడను. నా అనుదిన ప్రయాసము నీతో కలిసి పనిచేయుచు ఆనందించే ఆధిక్యతను ఇవ్వండి. నీవు నా కొరకు శాపమైనందుకు నా పని ఫలభరితంగా ఉండునుగాక. నా ప్రయాసం అంతటిలో ప్రథమ ఫలమును ఇచ్చి నిన్ను ఘనపరుస్తానని వాగ్దానం చేస్తున్నాను. ఏ విధమైన మత్తుమందులకు బానిస అవ్వడం వంటి వాటిని కూడా నేను ఒప్పుకుంటున్నాను మరియు నాపై ఉన్న వాటి శక్తిని యేసు నామంలో విరగొట్టుచున్నాను. ఇక ఎన్నడూ వాటిని నన్ను అధిగమించనీయను. నా శరీరము నీ పరిశుద్ధ ఆలయం గనుక ఆరోగ్యంతోనూ, బలముతోనూ, తెలివితోనూ, అధికారముతోనూ నిన్ను మహిమపరిచి ఘనపరుస్తాను. నా జీవితంలో ఉన్న నిర్ధకత్వము మరియు ఆశాభంగము యొక్క శాపమును కూడా నేను విరగొట్టుచున్నాను. జీవకిరీటం పొందు నిమిత్తం ఆనందంతో నా పరుగులు తుదముట్టించెదను. క్రీస్తు యేసునందు నా ప్రయాసము వ్యర్థం కానేరదని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.